ఏకంగా విక్టరీనే తన పేరులో చేర్చుకొని సినిమాల మీద సినిమాలు చేస్తున్న హీరో. క్లాసు మాసు మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా కాస్త ఎక్కువగానే కూడబెట్టుకున్న హీరో. పైగా సంక్రాంతి సెంటిమెంట్ కాస్త బలంగా ఉంది ఈ హీరోకి. అలాంటి హీరో సంక్రాంతికి తన స్టైల్ ఆఫ్ కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్తో మన ముందుకు వస్తే ఎలా ఉంటుంది? అందులోనూ 100% సక్సెస్ రేట్ ఉన్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే బొమ్మ హిట్ అవుతుందా, లేక పందేల్లో ఓడిపోయిన కోడిలా సైడ్ అయిపోతుందా? బ్లాక్ బస్టర్ పొంగలా లేక బ్లాక్ పొంగలా? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ. ఇక కథలోకి వెళ్తే, యాదగిరి దామోదర్ రాజు అలియాస్ విక్టరీ వెంకటేష్ ఓ అనాథ. చిన్నప్పటి నుంచి బాగా చదివి పోలీస్ అవుతాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మారి అన్యాయం జరిగిన చోట ప్రత్యక్షమవుతుంటాడు. వైడి రాజును తొలి చూపులోనే చూసి ఇష్టపడుతుంది తన సహ ఉద్యోగి డీసీపీ మీనాక్షి అలియాస్ మీనాక్షి చౌదరి. అయితే కొన్ని కారణాలతో ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యం అలియాస్ ఐశ్వర్య రాజేష్ ను పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు రాజు. ఈ సమయంలోనే అమెరికా నుంచి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం అలియాస్ అవసరాల శ్రీనివాస్ ఇండియాకు వస్తాడు. ఆయన్ని బీజు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. సీఎం అలియాస్ నరేష్ కు ఇది పెద్ద తలనొప్పి తీసుకొస్తుంది. తన అన్న పాప పాండేను విడిచిపెడితే గానీ ఆకెళ్లను విడిచిపెడతామని చెప్తారు బీజు గ్యాంగ్. దాంతో ఆకెళ్లను కాపాడడానికి సస్పెండ్ అయిన రాజును డీసీపీ మీనాక్షి సాయంతో వెనక్కి తీసుకొస్తాడు సీఎం. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో కథకు ఉన్న లింక్ ఏంటి అనేది స్క్రీన్ మీదే చూడాలి. ఏ సౌండ్ లేదు, రీసౌండ్ అసలే లేదు, 100 కోట్ల బడ్జెట్ లేదు, విజువల్ ఎఫెక్ట్స్ జోలికే వెళ్ళలేదు. 6 నెలలకు ముందు అనౌన్స్మెంట్, 3 నెలల్లో షూటింగ్, సంక్రాంతికి రిలీజ్, దడేల్మంటూ హిట్. సింపుల్ గా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఇదే ఆడియన్స్ మనసులో మాట. నో లాజిక్స్. బుర్రను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తే కడుపుబ్బా నవ్వించే సినిమా ఇది. ముందు నుంచి అనిల్ రావిపూడి ఇదే చెప్తున్నాడు, హాయిగా పండక్కి నవ్వుకునే సినిమానే తీసుకొస్తున్నామని. అదే చేశాడు. తనది కాని గ్రౌండ్ లోనూ భగవంత్ కేసరితో 6 కొట్టిన అనిల్ తనదైన కామెడీ జోన్ లో ఊరికే ఉంటాడా? పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. అదే చేశాడు. కథ గురించి అడగొద్దు, జస్ట్ సీక్వెన్స్ లో ఎంజాయ్ చేస్తే అదిరిపోతుంది ఈ సినిమా. వెంకటేష్ ఇమేజ్ కు తగ్గట్లు స్క్రిప్ట్ రాసుకున్నాడు అనిల్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా వెళ్ళిపోయింది. బుల్లిరాజు చిన్నరాజు కలిసి కితకితలు పెట్టారు. బుల్లిరాజుగా చేసిన బుడ్డోడు అయితే మామూలుగా నవ్వించలేదు. మనోడి కోసమే 2-3 సీన్స్ రాసుకున్నాడు అనిల్. ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కెమిస్ట్రీ అయితే సూపర్ గా కుదిరింది. ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరి మధ్య వెళ్ళిపోయింది. ఇక మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చాక కామెడీ మరో మెట్టు పైకెక్కింది. ఇద్దరు ముద్దు గుమ్మల మధ్య వెంకిపడే బాధ భలే నవ్వు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్లు ఒకే చోట ఉంటే, అందులోనూ మాజీ ప్రేయసి భార్య ఒక దగ్గర ఉంటే ఆ మగాడి కష్టాలు ఎలా ఉంటాయో చూపించాడు అనిల్ రావిపూడి. ఆ సీన్స్ బాగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త డల్ అయినట్టు అనిపించినా బోర్ అయితే కొట్టదు. క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు. F2 తరహాలోనే లేడీస్ పై పంచులు కూడా పేల్చాడు మన అనిల్. కేవలం కామెడీ మాత్రమే కాకుండా చివర్లో థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఓ చిన్న మెసేజ్ కూడా ఇచ్చాడు. గురుదేవోభవ అంటూ తనదైన శైలిలో చెప్పాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ గురించి ఏం చెప్పాలి? ఇలాంటి క్యారెక్టర్స్ ఆయనకు కొట్టిన పిండి. ఎంటర్టైన్మెంట్ తో చంపేశాడు వెంకీ మామ. ముఖ్యంగా ఈ వయసులోనూ ఆయన ఎనర్జీకి సలాం. ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించింది. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య. ఇక మీనాక్షి చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించింది. వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన బుడ్డోడు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. బుల్లిరాజుగా అద్దరగొట్టేశాడు. జైలర్ పాత్రలో యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమియా బాగా నవ్వించాడు. వికే నరేష్, గణేష్, పమ్మిసాయి, సాయి కుమార్ ఇలా ప్రతి ఒక్కరిని సూపర్బ్ గా వాడుకున్నాడు అనిల్ రావిపూడి. అందరితోనూ తనదైన కామెడీ చేయించాడు. బీమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ హైలైట్. 3 పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. కేవలం 2 గంటల 24 నిమిషాలు మాత్రమే ఉంటుంది సినిమా. ఇక సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. టెక్నికల్ వైజ్ గా మంచి ప్రోడక్ట్ ఇచ్చాడు దిల్ రాజు. అనిల్ రావిపూడిపై రొటీన్ అనే ముద్ర వేస్తారు, కానీ ప్రతిసారి అలా రొటీన్ కథతో నవ్వించడం కూడా కష్టమే. అందులో ఆరితేరిపోయాడు అనిల్ రావిపూడి. మాస్టర్ ఆఫ్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అయిపోయాడు. సింపుల్ కథనే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు ఈ దర్శకుడు. దిల్ రాజు శిరీష్ మరోసారి క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చారు. ఇక ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం పక్కా పండగ బొమ్మ. జస్ట్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీస్ అంతే.